ఫైనల్‌గా ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఇటు ముఖ్యమంత్రికి? ఈరోజు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు, ఈ పనికిరాని చేతగాని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాడ వాడ గ్రామాన జిల్లాన తిరిగి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం, ఈరోజు 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతులకు ఈరోజు మేము స్కూటీలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, హెల్త్ కార్డు ఇస్తా అన్నారు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారన్న. ఏమైందన్నా? ఎక్కడ పోయిందన్నా? ఈరోజు ముందు మీరు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మీరు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులకు తెలుసు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి పాసిబుల్ కావు, ప్రభుత్వ ఉద్యోగాలు అందరు రావడానికి చాలా ఇబ్బంది అందరికీ తెలుసు. మీరు ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించిళ్ళు, ఎన్ని కంపెనీలు తెచ్చారు హైదరాబాద్ రాష్ట్రానికి, దాని గురించి వివరించండి. ఈరోజు ఏం లేదన్నా, ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉద్యోగాలు ఇచ్చేంత దమ్ము లేదు, వీళ్ళకు ప్రభుత్వాన్ని నడిపేంత దమ్ము లేదు. ఎందుకు ఈ మాట్లాడారు? ఎందుకు ఈ ఆగమగ మాటలు మాట్లాడుతున్నారు? మీరు దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు వేయండి. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలు బాకీ ఉందన్న తెలంగాణ నిరుద్యోగులకు. ఎందుకండి మీరు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటండి? ఈరోజు ప్రతి నిరుద్యోగిని ఆదుకుంటామన్నారు, ప్రతి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను పట్టుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగాలు అని చెప్తున్నారు. మీరు కనుక ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి హెచ్చరిస్తున్నా అంటే, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చాలని ఈరోజు తెలియజేస్తున్నా. మీరు ఈ 2 లక్షల ఉద్యోగాలు మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉన్న బాకీ 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుంటే ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులను కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, ఈ రేవంత్ రెడ్డిని కానీ తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా.